పనులున్నాయి, చాలా పనులున్నాయి. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే దానికి తినడానికి ఏమైనా పెట్టాలి కదా అంట. ఓకే. ఏం కూర స్వప్నానా? ఉదయము ఎగ్ సపరేట్, టొమాటో సపరేట్ రెండు చేసా. బంగాళాదుంప చిప్స్ చేసి ఓకే ఉడకబెట్టావా? ఓకే. 8 వీవ్స్ చాట్ లేదు. లైక్స్ ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి ఇక. మరి ఘోరమైన లైవ్ అయిపోయింది. ఏం స్వప్న డల్ ఉన్నావు అంటున్నావా? పని ఎక్కువ అవుతుంది వరలక్ష్మి, అంతే, ఏం లేదు. పని ఎక్కువ అవ్వడం వల్ల అంతే. ఏం లేదు. ఈరోజు డ్యూటీకి వెళ్ళావా నాని అంట. ఏమో మరి, ఉన్నాడా వెళ్ళిపోయాడా? హెల్త్ బాగోలేదు, రెస్ట్ అన్నాడు కదా ఇలాకనే. మెసేజ్లో చూడలేదేమో మాధురి నువ్వు. అంతే కదా, ఆరోగ్యం కూడా జాగ్రత్త ఉండాలి అంతే. నో శ్రీ, నిన్న ఈరోజు లీవ్లో ఉన్నాను అంట. అదేలే కానీ బాగా ఫస్ట్ అయితే బాగా నిద్ర అయితే పోవాలి నాని. నిద్ర ఇంపార్టెంట్. నిద్ర పోతేనే అన్నీ సెట్ అవుతాయి. ఫస్ట్ నిద్ర. పడుకోవాల్సిందే, పడుకోకపోతే వేస్ట్. ఎఫెక్ట్ అవుతాయి బాడీలో, పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ మొత్తం. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఓకే నాని అంట. ఓకే నాని, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇది మన లైవేనా? పక్కన వాళ్ళ లైవ్లో మనం ఉన్నావా అనిపిస్తుంది. వ్యూస్ చూడు. నేను ఎప్పుడు చాలా కేర్గా ఉంటాను, కానీ దెబ్బ తగిలింది. అది కూడా నాతోనున్న వాళ్ళే. నేను ఇప్పుడు చాలా కేర్గా ఉంటాను. అదే, ఎలాంటి పాఠమైనా మనకు ఒక అనుభవం, గుణపాఠం అంతే. దానిలోంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. దాన్ని పట్టుకొని బాధపడొద్దు. దానిలోంచి ఎంతో కొంత నేర్చుకొని ముందుకెళ్ళాలి అంతే, ఏం లేదు. ఒక అనుభవము, ఒక పాఠమా, గుణపాఠమా ఏమంటారు కదా, అందులో మంచి చెడు అనేది కొంచెం నేర్చుకుంటాము, ముందుకెళ్ళాలి. ఏమైంది నాని గారికా? నాన్నకి హెల్త్ బాగాలేదన్నాడు అంతే, ఏం లేదు. ఎస్ వరలక్ష్మి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ చెప్పాలి ఇంకా. మధు హాయ్ జార్జెస్ అనేనా?